మగవారితో పోటీపడి బైక్స్ నడుపుతున్నారు నేటి తరం అమ్మాయిలు. బుల్లెట్ లాంటి హెవీ బైక్లను డ్రైవ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి గ్రూప్గా ఏర్పడి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. మెట్రో సిటీస్లో గర్ల్స్ బైక్ రైడర్స్ పెరుగుతున్నారని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మోటార్ బైక్స్ అంటే బాయ్స్ కోసమే కాదని తాము కూడా నడపగలమని ప్రూవ్ చేస్తున్నారు మహిళలు. మెట్రో సిటీస్ లో ఇప్పటికే అమ్మాయిలు బైక్ రైడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వీకెండ్స్ కు లాంగ్ రైడ్ కు కూడా వెళ్తున్నారు. అలా సరదాగా రైడ్ కెళ్తూ ఎన్నో స్వీట్ మెమోరీస్ ను సొంతం చేసుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాలలో ఇప్పటికే ఫీమేల్ రైడర్స్ బైక్ రైడింగ్ క్లబ్ గా ఏర్పడ్డారు. అప్పుడప్పుడు వీకెండ్స్ రైడ్స్ తో పాటు కన్యాకుమారి టు కాశ్మీర్ లాంటి సిరీస్ రైడ్స్ కు కూడా వెళ్తున్నామని తెలిపారు విమెన్ రైడర్స్. ఉమెన్ రైడింగ్ గ్రూప్ కి సంబంధించిన దాన్ని. సో మేము ఒక ఉమెన్ రైడింగ్ గ్రూప్లో ఉన్నప్పుడు నేను 2018లో 6 కంట్రీస్ ట్రిప్ వెళ్ళాను జై భారతి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేయడానికి. అలాగే హ్యాండ్లూమ్స్ బతుకమ్మని ప్రమోట్ చేయడానికి కూడా 9 డిస్ట్రిక్ట్స్ 9 ఉమెన్ 9 బుల్లెట్స్ మీద వెళ్ళాము. సో ఏంటంటే ఎవరికైనా సరే నేను ఇచ్చే ఒక చిన్న సూచన ఏంటంటే రైడింగ్ని ఎంజాయ్ చేయండి, స్పీడ్ని కాదు. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ దృష్టి 360 డిగ్రీస్ యాంగిల్లో అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. ఏదో గుడ్డిగా స్పీడ్గా వెళ్ళామా అట్లా కాదు, స్పీడ్ని ఎంజాయ్ చేస్తే అది అక్కడికే ఆగిపోతుంది. మీరు రైడ్ని ఎంజాయ్ చేయడం వల్ల ఎన్నో కిలోమీటర్లు ఎన్నో డిస్టెన్స్ని మీరు కవర్ చేయగలుగుతారు. సో చాలా ప్రదేశాలు మీరు చూడాలనుకున్నవి ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. స్కూటీల నుంచి హెవీ బైక్స్ వరకు డ్రైవ్ చేస్తామని తెలిపారు ఫీమేల్ రైడర్స్. మెట్రో సిటీస్ లో గ్రూప్ గా ఏర్పడి రేస్లకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో విమెన్ రైడర్స్ పెరిగారన్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి విదేశాల్లో రైడ్ చేశామన్నారు బైక్ రైడర్ శాంతి. చాలా మటుకు రైడర్స్ యాక్సిడెంట్ అయిన కేసులు చాలా తక్కువగా ఉంటాయి. మామూలుగా ఈ పిల్లలు యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఆ స్పీడే రైడింగ్ అనుకొని బండిని ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేయడము, వీలింగ్ చేయడము అలాంటివన్నీ ఉంటాయి. అసలు రైడింగ్లో మెయిన్ ఏంటంటే 360 డిగ్రీస్ మనము అబ్జర్వ్ చేస్తూ నడపడం ఒకటి. స్పీడ్ కాదు, రైడ్ని ఎంజాయ్ చేయాలి. సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ మనము అవన్నీ ఏవైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అవి కూడా రైడర్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. మీరు గమనించినట్టయితే వాళ్ళు ప్రతి సైన్ బోర్డ్కి ఎవరైతే ముందు నడుపుతుంటారో వాళ్ళు వెనకాల వచ్చే వాళ్ళకి హింట్ ఇస్తూ ఉంటారు. ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ అని, స్టాప్ అని, స్లో డౌన్ అని, అట్లా ఏంటంటే అవి మెయింటైన్ చేయడం వల్ల మీరు రైడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో సిటీలో అమ్మాయిలు రైడర్స్ పెరగడం చాలా సంతోషం. కాకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ మంచిగా అబ్జర్వ్ చేస్తూ రోడ్ని గమనిస్తూ 4 దిక్కులా నడపాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్ గా కనిపించే మోటార్ బైక్స్ కన్నా ప్రీమియంగా ఉండే స్పోర్ట్స్ బైక్స్, బుల్లెట్స్, హార్లీ డేవిడ్సన్ బైక్స్ నడపడానికి ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. హాబీగా బైక్ డ్రైవింగ్ మొదలుపెట్టి దేశ విదేశాల్లో రైడ్స్ చేస్తున్నారు మెట్రో సిటీస్ అమ్మాయిలు. భవిష్యత్తులో ఫీమేల్ రైడర్స్ పెరుగుతారంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రతి అమ్మాయి బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు రైడర్స్.